అబద్ధాలు చెప్పడంలో రేవంత్ను మించిన నాయకుడు లేరని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర లేదన్నారు. ఏప్రిల్ 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్నగర్ వస్తున్నారని, కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేస్తే హామీల అమలు జరగదని, తెలంగాణ హక్కులపై పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్జిలలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అవకాశం ఏర్పడ్డది. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న వేసిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారనేలే, వాళ్ళ మాయ మాటలకు, వాళ్ళ తొండి మాటలకు, అబద్ధాలకు మోసపోయి ఓటేసిండ్రు. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు గెలుస్తామనుకోలే. గెలుస్తామనుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్పకూడదు. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు, తొండి మాటలు చెప్పారు, వాగ్దానాలు చెప్పారు. అల్లవి కాని వాగ్దానాలు చేయాలని వాగ్దానాలు చేసి ఇక ప్రజలను నమ్మించి ఇప్పుడు మోసం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ నైజమే అది. 75 సంవత్సరాల స్వాతంత్ర మన దేశంలో దాదాపు 50 సంవత్సరాలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి వాళ్ళ పాలసీ ఒకటే, ప్రజలకు ఏం పని చేయొద్దు, వాళ్ళని ఎక్కువ హుషారు చేయొద్దు. హుషారు చేస్తే మరి మనం చెప్పిన మాట వినరు. వాళ్ళు అట్టే అడిగే స్టేజ్లో పెట్టాలి, అడుక్కునే స్టేజ్లో పెట్టాలి. ఎలక్షన్ అప్పుడు బిస్కెట్ ఆశ చూపాలి, ఓటు తెప్పించుకోవాలి, బయటపడాలి. మళ్ళీ 5 ఏళ్ళు ఏం పని చేయొద్దు, మళ్ళీ ఓటు తెప్పించుకోవాలి, మళ్ళీ ఇంట్లో పడుకోవాలి. ఇదే వాళ్ళ పాలసీ నేను చేసేది. కానీ పాపం మన సార్ కేసీఆర్కి తెలియదు. పాపం ప్రజలను కాంగ్రెస్ వాళ్ళలాగా పెట్టాలని తెలియక, ప్రజలు బాగుపడాలి, బగరు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, బీదలు బాగుండాలి, అందరు బాగుండాలి ఆలోచన చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేసింది. ఈసారి 10 సంవత్సరాలు ఇన్ని ఇచ్చింది కదా, ఇక కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇస్తా అంటారు, వాళ్ళు కూడా ఏమి ఇస్తారో ఒకసారి చూద్దామని వాళ్ళు మోసపోయింది. 70 ఏళ్ళు వాళ్ళు రాజకీయాలు చేస్తే కనీసం దరిద్రులు తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి శాత కాలే, వాళ్ళకి కరెంట్ ఇవ్వడానికి శాత కాలే, రోడ్లు వేయడానికి శాత కాలే, ఏం పని చేయడానికి శాత కాలే. గతంలో రైతు గురించి ఏ నాయకుడు పట్టించుకోలే, ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. కానీ రైతుల గురించి ఆలోచన చేసిన, వ్యవసాయం గురించి ఆలోచన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మన రాష్ట్రంలోనే. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతామంటున్నారు కాంగ్రెస్ ఏదైతే మంత్రులు ఉన్నారో. ఎంత నీచమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒక్కవారు ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం, పెద్ద జోక్ ఈరోజు 2024 జోక్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చామంటారు. బీజేపీ వాళ్ళు వచ్చి మేము తెచ్చామంటారు. ఒక పాలెల పంచాయతీ లాగా వాళ్ళు ఈరోజు పెట్టుకుంటున్నారు. ఎలా ప్రజలకు మేము ఏం చేస్తాం ఓట్లేస్తే అని మాట్లాడండి. కానీ మీ పాలెల పంచాయతీ జనాలు చూసి నవ్వుకుంటున్నారు. అది ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వమే మనకు అన్ని రకాలుగా చేసింది. ఇలా ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, పంటలు పండించే పంటలు కొనడం కానీ ఇవన్నీ చేసింది. కేసీఆర్ గారు 63 లక్షల మెట్రిక్ టన్నుల ఉండే ధాన్యాన్ని ఈ ఫలాల వలన, కరెంటు వలన, ఈ మంచి గొప్ప ప్రాజెక్టుల వలన ఈరోజు నీళ్ళిచ్చి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. వాళ్ళు అత్యంతలు పంపిస్తే కేసీఆర్ గారు అన్నానికి, దేశానికి అన్నం పంపించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? మన రైతుల బీజం కొన్నప్పుడు మన తెలంగాణ ఓట్లు ఎట్లా అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల వలన ఈరోజు దేశవ్యాప్తంగా అక్కడ నార్త్ ఇండియాలో 13 నెలలు వాళ్ళు నిద్రాహారాలు లేకుండా, తిండి లేకుండా వాళ్ళు అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో దాదాపు 750 మంది చనిపోయారు. దాన్ని మన ముఖ్యమంత్రి గారు చూసి చెల్లించి, అయ్యో రైతులకు ఈ పరిస్థితి కావాలా అని చెప్పి ఒకరికొకరికి దాదాపు 3 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. నాయకుడు మన మనసున్న నాయకుడు కేసీఆర్ గారు మన తెలంగాణ ఇష్యూలపై కొట్టాలి. మన తెలంగాణ బాగు చేసుకోవాలంటే మన తెలంగాణ ఎంపీలు ఖచ్చితంగా అవసరం.